నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. అంతరిక్షంలో పెరిగిపోతున్న ట్రాఫిక్, స్పేస్ లో నిండుకున్న శాటిలైట్స్. రెండు దేశాల సరిహద్దుల్లో వరద విధ్వంసం, కొట్టుకుపోయిన మైత్రి వంతెన, 18 మంది గల్లంతు. శ్రీవారి దర్శనం ఇకపై సులభతరం, టెక్నాలజీ సాయంతో క్యూలైన సమస్యకు మోక్షం. మామిడి ధరను కదిలించిన జగన్ పర్యటన, జనసంద్రంగా మారిన బంగారుపాలెం. చిత్తూరు జిల్లాలో సీజన్లో మామిడి రైతులు కష్టాలు నష్టాలు మూట కట్టుకున్నారు. రైతుల కష్టాలు ఆలకించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రావడంతో ధరల సూచీలో కూడా కదలిక కనిపించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పండించిన పంటను విక్రయించేందుకు రైతులు కష్టాలు పడుతుండడం, పల్పు పరిశ్రమల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తుండడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకునేందుకు బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మోహరించారని, రైతులను రానియకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎస్పీ హుకుం జారీ చేశారు. ఎందుకు ఈ ఆంక్షలు అంటూ ప్రశ్నించారు. అయినా పోలీసుల అడ్డంకులను ఛేదించి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు లేదని ప్రశ్నించారు. మామిడికి తమ ప్రభుత్వ హయాంలో కిలో 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు అందిందని జగన్ పేర్కొన్నారు. కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం జరుగుతుంది? జిల్లాలో మామిడి కొనుగోలు మే మొదటి వారంలో ఎందుకు మొదలు పెట్టలేదంటూ ప్రశ్నించారు. జూన్ 2వ వారం నుంచి మామిడి కొనుగోలు చేయడంతో పంట మార్కెట్ను ముంచెత్తిందని, కంపెనీలు ధరలు తగ్గించాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయని, కానీ రైతులకు ధర దక్కలేదన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి 16 రూపాయల చొప్పున కొన్నారని, ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయలేదన్నారు. మామిడిని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ ముందు ఉంటాడు, వచ్చేది జగన్ ప్రభుత్వమే, గుర్తు పెట్టుకోవాలంటూ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. రైతుల సమస్యలైనా జగనే కలుపుతున్నాడు, మామూలు రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు, మిర్చి రైతులైనా కూడా జగనే కలుపుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి ఐఆర్ ఇవ్వాలన్నా, టీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిమాండ్ ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6, సూపర్ 7 ప్రజలను మోసం చేసిన దాన్ని ఎడగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇలాగా ప్రతి పోలీస్ సోదరుడు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోపడతా ఉన్న ఆ సీఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు ఉండకండి. రేపొద్దున మీ సమస్యను కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు. కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం చేసిన కుటీర కుతంత్ర గోడలను బద్దలు కొట్టుకుని తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించడంతో యాత్ర విజయవంతమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి తమ నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక స్టంట్ మాస్టర్ లాగా, సినిమా సెట్టింగు లాగా ఉన్నది
ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి. జగన్ పర్యటన సినిమా సెట్టింగులాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి భాష అది. లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు ఆయన. లేని సమస్య ఏంది స్వామి అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు? సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే, కొనకపోతే తప్పు, మీరు కొనాలా, ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా. ఎన్ని మాటలు వాస్తవం కదా మంత్రి గారు? కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ కటికతల, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్తో కలిసి శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. చర్చల సందర్భంగా శ్రీ సిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వస్తువులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు, ఇతర సుస్థిరత కార్యక్రమాలను వివరించారు. టౌన్షిప్ల అభివృద్ధి ద్వారా వాక్ టు వర్క్ ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు. ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌలిక సదుపాయాలు, నివాస గృహాల డిమాండ్, ముఖ్యంగా డార్మిటరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీ సిటీ బృందానికి సూచించారు. అనంతరం పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌక ధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు శ్రీ సిటీ పర్యటనకు రావడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీ సిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌలిక సదుపాయాలు, గృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌలిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీ సిటీ పరిసరాలతో పాటు ఆల్స్టోమ్ పరిశ్రమలో తయారవుతున్న మెట్రో కోచ్ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌలిక వస్తువులను పరిశీలించారు. అద్భుత ప్రణాళిక, కార్యాచరణతో రూపుదిద్దుకున్న శ్రీ సిటీ పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంతం, దేశ శ్రేయస్సుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. శ్రీ సిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో తిరుపతి నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్లారు. ప్రజల నుండి విశేష స్పందన కూటమి ప్రభుత్వం పట్ల ఉండడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలంతా అనేక ఇబ్బందులతో బాధపడేవారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ధ్యేయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో తల్లికి వందనం, పెన్షన్, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా తమకు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమని, ఆ దిశగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తే నాయకుడు అనే నినాదం కేవలం టీడీపీలో మాత్రమే ఉందని గుర్తు చేశారు. కార్యకర్తను నాయకుడు చేయడం, నాయకులను ప్రజాప్రతినిధులు చేయడమే టీడీపీ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 49వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో సుగుణమ్మకు అడుగడుగున శాలువలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. మరి ఈ సంవత్సర కాలంలో ఈ పరిపాలనలో ప్రజలందరికీ ఏవైతే మనం హామీలు ఇచ్చామో, భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ కానివ్వండి, మహిళా శక్తి ద్వారా 6 వరాలు మహిళలకు ఇచ్చాము, అవన్నీ కూడా దాదాపు 78% ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. సుపరిపాలన దిశగా మన రాష్ట్రం అడుగులేస్తుంది. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకెళ్ళి సంవత్సర కాలంలో తొలి అడుగులో మనము ఎలాంటి కార్యక్రమాలు చేయగలిగాము, మళ్ళీ అడుగులో ఏమేమి చేయబోతున్నాము, ఈ ప్రజలు ఏ విధంగా మరి ఆశిస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖు నుంచి కూడా ప్రారంభించి, ఒక తల్లి వీని చదివించాలా, వాడిని ఆ పాపం చదివించాలా, ఈ పాపం చదివించాలా అనే దాని సంశయాలు లేకుండా ఎంతమంది ఉంటే అందరినీ చదివించే విధంగా అందరికీ ఇచ్చాము. అదేవిధంగా రేపు వితిన్ వారం 10 రోజుల్లో మనం రైతులకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపీస్ ప్రతి రైతు కుటుంబానికి దాన్ని ఇస్తున్నాం. ప్లస్ ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ ఛార్జ్ ఇస్తాం. ఇట్లా చాలా ఇస్తున్నాం, ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఎంతవరకు ఇచ్చాము, వాళ్ళు ఎంతవరకు దాంట్లో సంతృప్తి చెందారు, ఇంకా మనం ఏం చేయాలి. సో ఈ బేరీజ్ చేసుకొని ఈ ఆకాంక్షలన్నీ దాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది. అన్ని విధాలుగా కూడా ఈ ప్రాంతంలో చిన్నపాటి గుడిసెలున్న రోజు నుంచి కూడా ఈ పొద్దు భవనాలన్నీ కూడా అన్ని సౌకర్యాల కల్పనలో ఆనాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి సాధించడం జరిగింది. ఈరోజు తొలిడి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా సుగుణమ్మ గారి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈ యొక్క ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందరికీ, అప్పుడు సూపర్ 6 పథకాల్లో ఉన్న మ్యాక్సిమం పథకాలు ఫినిష్ అయిందండి. 70 to 80% ఆఫ్ వర్క్స్ అన్నీ జరగడం జరిగింది. దీపం అనే ప్రోగ్రాంలో గ్యాస్ సిలిండర్స్కి డబ్బులు వేయడం కానీ, పైగా ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సులు స్టార్ట్ చేయడం కానీ, అలానే తల్లికి వందనం అనే ప్రోగ్రాంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడంలో కానీ అన్ని స్కీమ్స్ మాకు కరెక్ట్గా అందుతున్నాయని చెప్పి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా P4 విధానం తీసుకొని వచ్చి అతి పేదరికంలో ఉన్న మనుషులకు కూడా చాలా ముందుకు వెళ్ళాలి, ఈ స్కీమ్సే కాకుండా వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో P4 విధానాన్ని తీసుకొని వచ్చి అతి పేదరికంగా ఉన్న వాళ్ళని కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుండడానికి కోసమని ఎంకరేజింగ్గా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనికి ఈ ప్రోగ్రాంలో భాగమైనందుకు మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ విధంగా ముఖ్యంగా ఆడవారు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి తల్లికి వందనం కానివ్వండి, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రేపు పొద్దున ఆగస్ట్ 15 నుంచి ఫ్రీగా బస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు కూడా మన యువనేత నారా లోకేష్ గారు వివిధ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు కూడా నిరుద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అందించడం కానివ్వండి, 16,000 దాదాపు 16,000 DSC ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది త్వరలో. సో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మంచి పనికి తొలి అడుగుగా మేమందరం భావిస్తున్నాం. మాకు ఇక్కడ పట్టాలు కానీ ఏమీ లేదు, కానీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మహిళల పేరుకి రిజిస్ట్రేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే 3 సెంట్ల వరకు
3 సెంట్ల వరకు 36 అంకణాల వరకు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేదానికి అందరి దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. అదేనా మనకు కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఏళ్ళు తిరిగినారు లేదు. ఈరోజు కొత్త రేషన్ కార్డులు పెట్టారు, చాలా వరకు కూడా సక్సెస్ అయినవి ఇచ్చేదానికి రెడీగా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజానీకం సహకరించి బలపరిచి జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీలతో సహా కార్మిక యూనియన్లు కలిసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ చేపట్టారు. ఒకవైపునేమో హక్కులు పోగొడతా ఉన్నారు, ఎమర్జెన్సీకి మించి ఎమర్జెన్సీ పాలన సాగిస్తూ ఉన్నారు. మరోవైపున ఫెడరల్ సిస్టమ్ రద్దు చేస్తూ ఉన్నారు, లౌకిక వ్యవస్థని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫెడరల్ వ్యవస్థ తర్వాత లౌకిక వ్యవస్థ ఇవన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశం అనేది ఇంకా ఫ్యాసిస్ట్ రూల్ తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇప్పటికే అప్రకటితమైనటువంటి ఫ్యాసిస్ట్ రూల్స్ ఉంటే ప్రకటించేబడి వస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం పార్లమెంట్ ఎన్నుకుంటే పార్లమెంట్కి, రాజ్యాంగానికి ప్రమాదం వస్తూ ఉంది, న్యాయ వ్యవస్థకి ప్రమాదం వస్తూ ఉంది. అంచెల వారీగా ప్రభుత్వం యంత్రాంగ ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ఇది చీకటి పరిపాలన ప్రమాదం ఉంది. అందుకని మేల్కొనండి, కార్మిక శ్రామిక ప్రజానీకం మొత్తం కూడా కలిసి పని చేయండి. లేకుండా పోతే ఇప్పటికే అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఆస్తులు అప్పగిస్తూ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్మిక హక్కులు మొత్తం ఘోరం చేస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తుంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీ కూడా మద్దతు కలుగుతూ ఉన్నాయి. ఇది ఒక హెచ్చరికగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానం వెనకపోతే మంచిది, లేకపోతే మిమ్మల్ని గోరి కడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ముఖ్యంగా భక్తులకు కేటాయించిన సమయంలో దర్శనం కల్పించేందుకు టెక్నాలజీని వినియోగించుకోనుంది. క్యూఆర్ కోడ్ ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. అదే కనుక జరిగితే గంటలో శ్రీవారి దర్శనం కానుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. సమ్మర్ సీజన్ తగ్గినా తిరుమలలో మాత్రం రద్దీ కొనసాగుతూనే ఉంది. దీనివల్ల భక్తుల దర్శనాలు ఆలస్యం అవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటోంది టీటీడీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భక్తులకు సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన టీసీఎస్ ప్రతినిధులతో టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా టీసీఎస్ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మాట్లాడుతూ సర్వదర్శనం ఎస్ఎస్టీ 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు టోకెన్ల ద్వారా వేల సంఖ్యలో భక్తులు ఉంటారని అన్నారు. ఆయా విభాగాల వారికి టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రీవారి దర్శనంలో మార్పులు చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ముఖ గుర్తింపు పద్ధతి ద్వారా భక్తులను వేగంగా దర్శనానికి పంపితే సమయం ఆదా అవుతుందన్నారు. ఈ కోణంలో పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు. దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన సమయానికి భక్తులు రాకపోవడం కారణంగా మరింత ఆలస్యం అవుతుందన్నారు. భక్తులకు కేటాయించిన సమయానికి సంబంధిత ప్రాంతానికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం చేసుకుంటారని అన్నారు. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుండి దర్శనం ముగిసే వరకు ఎంత సమయం పడుతుంది అనేది రియల్ టైం ద్వారా అధ్యయనం చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో భక్తులు ఎంతసేపు ఉంటున్నారు, క్యూ లైన్లలో చేరిన నుంచి దర్శనానికి ఎంత సమయం పడుతోంది, ఆలయం బయటకు రావడానికి ఎంత సమయం పడుతోంది అనే విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీసీఎస్ ప్రతినిధులు వివరించారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి, హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తోంది టీటీడీ. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు స్వామి చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు స్వామికి సంబంధించిన పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేసింది టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం త్వరలో అమలు కానుంది. దీనివల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి బాగుంటుందని అంచనా వేస్తోంది. హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. వెంకటేశ్వర స్వామిపై పుస్తకాలు, దేవతల స్తోత్రాలు, భగవద్గీత, భజనలు వంటి పుస్తకాలు ఇవ్వనున్నారు.
దాతల సహాయంతో వాటిని అందించాలని చైర్మన్ బిఆర్ నాయుడు ఆలోచన. తొలుత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆయా పుస్తకాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో వాటిని పంచనున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని భావిస్తోంది. పుస్తకాలను ప్రసాదం రూపంలో భక్తులకు అందజేయనున్నారు. వాటిలో కర్తవ్యం, దైవమాహ్నికం, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీనివాసుని దివ్య కథ, భజగోవిందం, లలిత సహస్రనామ స్తోత్రం, రథసప్తమి విశేషత, కళ్యాణ తేజోదీపిక వంటి పుస్తకాలు ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చప్పి ఆడిటోరియంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా పరిధిలోని అన్ని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 9 నియోజకవర్గంలోని 39 పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సుమారు 700 మంది కార్యదర్శులతో తిరుపతిలోని కచ్చప్పి ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణాలు, లేఅవుట్ నిబంధనలు, అప్రూవల్ అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతూ తుడా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తుడా సహాయ సహకారాలు పంచాయతీ కార్యదర్శులకు ఎల్లవేళలా ఉంటాయని, అలాగే కార్యదర్శులు కూడా అంతే నిజాయితీ, నిబద్ధతతో తుడా అభివృద్ధికి అనుకూలంగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా ఈ 9 కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా లోకల్ లీడర్స్కి తీసుకెళ్ళి, లోకల్ లీడర్స్ ద్వారా ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకెళ్ళి, ఎమ్మెల్యేస్ గారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే టుడాకి రిప్రజెంటేషన్ ఇచ్చారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేదని కూడా టుడా ముందుంటుంది. అదేవిధంగా టుడాకు రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా అనాథరైజ్ లేఅవుట్స్ వల్ల తగ్గిపోతుంది. అనాథరైజ్ వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. సో దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది, కస్టమర్ హ్యాపీగా ఉంటారు, టుడాకి ఇన్కమ్ వస్తుంది, పంచాయతీకి ఇన్కమ్ వస్తుంది, పంచాయతీకి కావాల్సిన డెవలప్మెంట్ వర్క్స్ టుడా చేసేదానికి ముందుకు వస్తుంది. అందుకనేసని అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వెరీ గుడ్ ఆఫీసర్స్. మా సపోర్ట్ టుడా నుంచి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది. అది మనం అందరూ పంచాయత్ సెక్రటరీస్ ట్రైన్ చేసి పబ్లిక్కి తీసుకువెళ్తాం. అది కాకుండా పంచాయత్ సెక్రటరీస్ రోల్ ఎంత ముఖ్యమైన ఉంది అది చెప్పడం జరిగింది. అన్ని రూల్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాము. పబ్లిక్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. అది మన తుడాలో మరియు తిరుపతి జిల్లాలో అది మన మోటో అన్ఆథరైజ్ లేఅవుట్స్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది మనం ఎలా సాల్వ్ చేసి ఒక అప్రూవ్డ్ దాంట్లో తీసుకువస్తే అది మన ప్లాన్. మన చైర్మన్ గారు కూడా చాలా అది ఒక నోవెల్ ఇనిషియేటివ్ లాగా తీసుకొని టేకన్ మచ్ ఇంట్రెస్ట్ దీంట్లో తీసుకున్నారు. సో అందరూ పంచాయత్ సెక్రటరీస్ ఆల్మోస్ట్ 600+ ఈరోజు వచ్చారు. ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకి. అండ్ ఇది మీ అందరూ కూడా చెప్పినట్టుగా నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మండల్ స్థాయికి తీసుకువెళ్తాం. అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం పనిచేస్తాం. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ వారి సహాయ సహకారాలతో తిరుపతి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఎంఆర్పల్లి వైకుంఠపురంలోని సాయిబాబా ఆలయంలో ఉచిత క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. నెలలో ఒకరోజు ఒక్కో ప్రాంతంలో వీరి ఆధ్వర్యంలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అవగాహన ప్రోగ్రాంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సేవా విభాగం అధ్యక్షులు పరాగ్జీ, సభ్యులు రాముడు, మురుగమ్మ, నెల్లూరు మునిలక్ష్మి తదితరులతో పాటు క్యాన్సర్ పరీక్షలు చేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సో దీన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే ప్రతి నెల దీనికి డాక్టర్స్ కూడా అవసరం లేదు. ఈ స్క్రీనింగ్ అనే దానికోసం ప్రతి నెల మీకు మీరే సెల్ఫ్గా మీ నోరుని మీరే పరీక్షించుకోవచ్చు. అది ఎలా అంటే హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకొని, నోరుని కూడా బాగా శుభ్రపరచుకొని, అద్దం ముందు నిలబడుకొని నోరు ఓపెన్ చేసి చూస్తే మనకి రిఫ్లెక్షన్ అనేది అద్దంలో కనిపిస్తుందా? మనం జనరల్గా ఫేస్ అనేది చూసుకుంటాం. దాంతోపాటు నోరు అనేది తెరిచినప్పుడు మనకి అద్దంలో మన నోరు అనేది భాగాలన్నీ కనిపిస్తుంటాయి. ఎక్కడైనా కానీ నోటి భాగంలో ఎక్కడైనా ఈ ఇమేజ్ కనిపిస్తున్నారు, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, తెలిసిన వాళ్ళ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపించినట్టు ఇక్కడ తెల్లటి మచ్చలుగా డాట్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా క్యాన్సర్ ఇండికేషన్స్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి మండల బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెను స్వాగతిస్తూ తిరుపతి డిస్టిక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఒకరోజు సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని, గ్రామీణ ఇన్సూరెన్స్ పరంగా ప్రైవేటీకరణను ఆపాలని తెలిపారు. అలాగే తగినన్ని పర్మనెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, టెంపరరీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని రద్దు చేసి
కార్పొరేట్ మొగలి బాకీలను కఠిన చర్యల ద్వారా వసూలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసి ట్రైన్ యూనియన్ హక్కులను కల్పించాలని పలువురు బ్యాంక్ ఉద్యోగ నేతలు కోరారు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే బ్యాంకులను ప్రైవేటైజేషన్ ఆపాలా, ఒకటి. రెండోది అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఆపాలా. మూడవది ఎన్పిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మూడు విధానంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఏఏబిఏ రిమైనింగ్ దాని సంస్థలన్నిటికీ కలిపి ఈరోజు దగ్గర ఒక 5 లక్షల మంది కార్మికులు అందరూ కలిసి ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. 1 డే స్ట్రైకు. దీన్ని కానీ ఆపితే ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రైవేటైజేషన్ కానీ ఆపకపోతే దీని గురించి మళ్ళీ కూడా మేము ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా పోవాలని డిసైడ్ అవుతున్నాము. కాబట్టి ఏఏబిఏ ఏ కాల్ ఇచ్చినా మేము అందరం తుదా తప్పకుండా పాటించడము, ప్రభుత్వ రంగాల బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకుండా ఆపడము, ఇది మాకు ముఖ్య డిమాండు. జనరల్ స్ట్రైక్ కాళ్ళు కార్మిక సంఘాల పిలుపు మేరకు తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ఈ నిరసన ప్రదర్శన సమ్మె జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఏమంటే ప్రైవేటైజేషన్, మన భారతదేశంలో ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్న బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రిక్రూట్మెంట్ జరగట్లేదు. బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ వర్క్ పెరిగింది కానీ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. అవుట్ సోర్సింగ్, వాళ్ళకి 10,000 నేటి యువతను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. 10,000 15,000కి ఇచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అదే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే వాడికి భవిష్యత్తు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లాంటి కోరికలపై, డిమాండ్లపై మేము తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం. ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ తిరుపతి పరిపాలనా భవనం ముందు నిరసనను తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సభలో భాగంగా టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ తిరుపతిలోని పరిపాలనా భవనం ముందు నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సాధించుకున్న 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా ప్రస్తుతం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పీఆర్సీ మరియు డిఏలను ఇస్తున్న విధానాన్ని రద్దు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు నైట్ షిఫ్ట్ పనిచేయాలని తీసుకొస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్ల పేరుతో ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితికి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ సంస్థ సత్వరమే స్పందించి ఇంటి స్థలాలను ఇవ్వాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించాలని కోరారు. డిగ్రీ చదువుకున్న పిల్లలకు జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకాలు చేపట్టి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో ఉన్న ఉద్యోగులు వెంటనే చెల్లించాలని కోరారు. పిలిగ్రిమ్ అలవెన్స్ను 2,500 నుండి 5,000 రూపాయలకు పెంచి హిల్ అలవెన్స్ను 400 నుండి 800 వరకు పెంచాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగుల రెఫరల్పై ప్రతి నెల 300 రూపాయల శ్రీవాణి దర్శనం టికెట్లను నెలకు 10 చొప్పున ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ సమ్మె జరుగుతోంది. 8 గంటల నుంచి 12 గంటల పనిదినాన్ని పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో 8th పీఆర్సీ పే కమిషన్ సందర్భంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి డిఏ కానీ అదేవిధంగా పీఆర్సీలు కానీ అమలు కావు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో 12 గంటల పని విధానాన్ని ప్రపోజ్ పెడతా ఉంది. కాబట్టి ఈ 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనేసి యథావిధంగా ఏదైతే 8 గంటల పని విధానం ఉందో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో మహిళలకు అందరూ కూడా నైట్ షిఫ్ట్ వేయాలనేసి ఒక కొత్త చట్టం చేయబోతా ఉంది. ఆ చట్టాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ మహిళలకు కూడా నైట్ డ్యూటీలు వేయకూడదు అనేసి ప్రస్తుతం ఉన్న చట్టాలని యథావిధంగా కొనసాగించాలని చెప్పేసి మా డిమాండ్గా. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాహితం, దేశ శాంతి కోసమేనని పార్లమెంట్ సభ్యులు పాకా సత్యనారాయణ తెలిపారు. ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గొప్ప ప్రజానాయకుడు నరేంద్ర మోడీ అని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సుభిక్షంగా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పాక వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకు నిదర్శనమే ఇటీవల ఆపరేషన్ సింధూర్ అని తెలిపారు. నక్సలైట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో, అమిత్ షా గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకునేటటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచడం జరిగింది. దీనికి ముందుగా ఒక పార్లమెంటు బృందాన్ని ఏర్పాటు చేసి వివిధ దేశాలకు దౌత్యపరమైనటువంటి చర్చలు పంపి భారత్లో జరిగినటువంటి దుర్ఘటనలు ఏ రకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచంలో తెలియజేస్తూ భారత్ దీని పట్ల తీసుకునేటువంటి వైఖరిని స్పష్టం చేసినటువంటి సందర్భంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి రెండే దేశాలు మినహా, అది కూడా టర్కీ, అదే ఉజ్బెకిస్తాన్, ఈ 2 దేశాలు మినహా ప్రపంచం యావత్తు కూడా భారత వైపు నిలబడి ఉండటానికి ప్రపంచంలో మనం సాధించినటువంటి ఒక గొప్ప తార్కాణంగా దీన్ని చెప్పవచ్చు. విద్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చునని తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి కొర్లకుంట సమీపంలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చదువుకునేందుకు అవసరమైన నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ బాలాజీ, తహస్సునిసా బేగం విచ్చేసి సుమారు 200 మంది పైచిలుకు విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, చదువులో రాణిస్తే ఏ రంగంలోనైనా స్థిరపడేందుకు విద్య దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ బాల్యం నుండే విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి అత్యుత్తమ మార్కులు సాధించి ఉన్నత స్థాయిని అధిరోహించాలని పిల్లలకి తెలిపారు. పాఠశాల స్థాయిలో మంచి మార్కులను పొంది కాలేజీ, యూనివర్సిటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిస్తే సమాజంలో ఉన్నత పౌరులుగా రాణించేందుకు విద్య ఉపయోగపడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క పిల్లవాడు చదువుపై ధ్యాస పెట్టి చదవాలని సూచించారు. సెల్ ఫోన్ వాడకం ద్వారా తల దించుకునేలా చేస్తుంది. పుస్తకం తల దించుకునే చదవడం ద్వారా సమాజంలో తలెత్తుకునేలా చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం మానుకోవాలని సూచించారు. తిరుపతి అర్బన్లో కొర్లగుంట ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ఉండి చదువుకున్న ప్రతి విద్యార్థులకు అందరికీ కూడా బాగా చదవడం, రాయడం, కూడిక, గుణకారం, భాగహారం, తీసివేత ఇవన్నీ కూడా సక్రమంగా రావాలంటే వాళ్ళకు రాసుకోవడానికి నోట్బుక్స్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా వర్క్ బుక్స్ ఇచ్చినా కూడా ఈ ఎన్జిఓ సహాయంతో నోట్బుక్స్ అన్నీ కూడా అందించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తహస్సునిసా మేడం కండక్ట్ చేయడం నాకు అదృష్టంగా బాగుండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 220 మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లవాడికి 5 నోట్బుక్ల లాగా వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుండి ఇక్కడ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఎవ్రీ ఇయర్ తన వ్యవస్థాపక దినోత్సవం రోజు ఏదో ఒక కార్యక్రమము ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లలో పేద పిల్లల కోసం చేస్తూనే ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి ముఖ్య దాత నా స్నేహితురాలు లక్ష్మి, నేహా సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ విజయకాంత్ అండ్ లక్ష్మి గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చెప్పంగానే ఇలా పిల్లలకి నీడ్ ఉంది అనగానే లక్ష్మి గారు డొనేట్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ లక్ష్మి. ఎస్వి మెడికల్ కాలేజీ నందు వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఎస్వి వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం, తమిళనాడు సిఎంసి వేలూరు వైద్య కళాశాల అబ్జర్వర్ డాక్టర్లు మెనూరేఖ శోభన్ రాజుల ఆధ్వర్యంలో 30 మంది వైద్య అధ్యాపకులచే శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. When he goes up, like Bloom's taxonomy of learning, you observe, there is ఇవన్నీ వర్డ్స్ అని కొత్త వర్డ్స్ అని వస్తుంటాయి. కొంతమంది చదివే ఉంటారు కానీ ఈ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే యాజ్ ది స్టూడెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ది ఏజ్ అండ్ వాట్ హ్యాపన్స్, ది రోల్ ఆఫ్ ది రియల్ అవర్ టీచింగ్ బికమ్స్ నాట్ ఎ టీచర్ but a word called facilitator. The word that is used is not a teacher but facilitator. So our role is mainly to facilitate learning. మోడీ పాలనలో కార్మిక కర్షక వర్గం పెను ప్రమాదంలో పడిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరావు అన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కార్మిక కర్షక చట్టాలకు వ్యతిరేకంగా రేణిగుంటలో బుధవారం సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక కార్మిక సమ్మె ప్రదర్శన విజయవంతంగా జరిగింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ కదం తొక్కారు. రేణిగుంట సిఐటియు కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా ప్రదర్శనగా వెళ్లి ఆర్టీసీ బస్టాండు గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద కార్మికులతో మానవహారం చేపట్టారు. అనంతరం సాయిబాబా గుడి వీధి నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రదర్శనను ముగించడం జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ మోడీ పాలనలో కార్మిక కర్షక వర్గం పెను ప్రమాదంలో పడిందని అన్నారు. కార్మికులను కట్టు బానిసలను చేసి కార్పొరేటర్లకు ఊడిగం చేయించేలా 4 లేబర్ కోడ్లు ఉన్నాయని ధ్వజమెత్తారు. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా కనీస వేతన చట్టాలను అమలు చేయకుంటే 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ పాలనకు కార్మికులు గోరీ కడతారని హెచ్చరించారు. నేను మారాను అని చెప్పి ప్రభుత్వాలు మారిపోయానని చెప్పి అందరి దగ్గర వచ్చి మాట్లాడి కళ్ళబొల్లి కాకుండా చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను చేసి కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇది కార్మిక చట్టాలు అమలు చేయకుండా ముందే మన రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ని అమలుపరిచి పని గంటల్ని 12 గంటలు చేయడం చాలా కారణం. 8 గంటల విధానాన్ని అదే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ పెంచినటువంటి పని గంటలు వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయాలన్నీ రద్దు చేయాలి. మినిమం వేజెస్ 26,000, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్గా చేస్తున్నటువంటి సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.